SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. గుడ్ మార్నింగ్ అన్నయ్య. గుడ్ మార్నింగ్. ఇదిగోనమ్మా నీ కాలేజ్ ఫీజుకి డబ్బు. థ్యాంక్ యూ. ఇది నీకు. థ్యాంక్స్ అన్నయ్య. ఆగో, కాలేజీ ఫీజు ఓకే, నీకు ఫీజు ఏమిటే? నీకెందుకు? చూడు, సొంతంగా సంపాదించి డబ్బు ఖర్చు పెట్టుకో, అంతేగాని మరొకరు సంపాదించిన డబ్బు ఖర్చు పెట్టుకోవడం తప్పు. సంపాదించేది మగవాడు, ఉద్యోగం లేకుండా ఉపన్యాసాలు ఇవ్వడం గొప్పతనం కాదు. రైట్, ఏదో అన్నావు కదా అని సరదాగా అంది. కావాలన్నదా ఏమిటి? ఇదిగో నీ ఫీజు. ఇదేమిటి? ఇంటర్వ్యూకి వెళ్తాను. ఇంటర్వ్యూకి వెళ్ళటానికి డబ్బు ఎందుకు? వెళ్ళటానికేరా? అక్కర్లేదు. మరి ఎలా వెళ్తావు? నడిచా? అవును, నా కాళ్ళ మీద నేను నిలబడలేకపోయినా నా కాళ్ళతో నన్ను నడిచేవాళ్ళని. చచ్చా, అలా నిరాశగా మాట్లాడకూడదురా. నువ్వు కేవలం 3 ఏళ్లుగా ఉద్యోగం కోసం తిరుగుతున్నావు. అంతకంటే ఎంతో కాలం ముందు నుంచి ఉద్యోగం దొరక తిరిగే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఈ రోజుల్లో బ్రతకాలంటే బ్రతుకుతో పోరాడాలి. కొందరు ఆకలితో, కొందరు కన్నీటితో, కొందరు ఆశలతో, ఇంకొందరు ఆత్మీయతతో పోరాడినప్పుడే అనుకున్నది సాధించగలరు. తెగించి ముందడుగు వేయాలి, కానీ నిరాశతో వెనకడుగు వేయకూడదు. నువ్వు ఎక్కే నిచ్చెన పట్టుకోవటానికి నీ వెనక నీ అన్న ఎప్పుడూ ఉంటాడని గుర్తుంచుకో. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. మంచి శకునం చూసుకుని వెళ్ళి. నేను ఎదురు చూసేది ఉద్యోగం కోసం, శకునం కాదు. గుడ్ మార్నింగ్ టు ఎవరీబడీ. ఐఎమ్ జీ మురారి. గుడ్ మార్నింగ్. కెన్ ఐ సిట్ హియర్? Yes, take your seat. థ్యాంక్ యూ. మీరు ఎంఏ గోల్డ్ మెడలిస్ట్. మీరు డిగ్రీ తీసుకుని 3 ఏళ్ళు అయింది. ఇన్నాళ్ళు ఏం చేస్తున్నారు? ఏడుపు వస్తే ఏడుస్తున్నాను, నవ్వు వస్తే నవ్వుతున్నాను. పట్టు వదలని విక్రమార్కుల్లా ఉద్యోగ ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. ఇక అడగండి సార్ మీ భేతాళ ప్రశ్నలు. భూమి గుండ్రంగా ఉందని రుజువేంటి? 1980లో ఇదే ఆఫీస్కు నేను మేనేజర్ పోస్ట్ కోసం ఇంటర్వ్యూకి వచ్చాను. 1981లో ఇదే ఆఫీస్కి ఎల్డీసీ పోస్ట్ కోసం ఇంటర్వ్యూకి వచ్చాను. ఇప్పుడు ప్యూన్ పోస్ట్ కోసం వచ్చాను. ఇంతకంటే భూమి గుండ్రంగా ఉందని చెప్పడానికి రుజువు ఏమిటి సార్? సి మిస్టర్ జీ మురారి, ఎంఏ గోల్డ్ మెడలిస్ట్. మేము ఇచ్చే ఉద్యోగానికి కావాల్సిందే నీ సమాధానాలు కావు, ఆ కాగితం ముక్క మీద ఉన్న డిగ్రీ కాదు, 100 రూపాయలు విలువ చేసే గోల్డ్ మెడల్ కాదు. ఈ క్షణంలో 10,000 రూపాయలు ఇక్కడ పెట్టు, క్షణంలో ఈ ఉద్యోగం నీదవుతుంది. సిగ్గు లేదు ఆ మాట అంటానికి? పవిత్రమైన భారతదేశంలో పుట్టి ఆపవయా ఉపన్యాసాలు. డబ్బు పట్టుకురా, ఉద్యోగం తీసుకెళ్ళావు. నా దేశాన్ని, నా అభిమానాన్ని ఇలా అవమానిస్తారా? ఏమిటి? ఏమైంది? ఏముంది, రోజు ఉండేదేగా. అర్థం లేని ఉద్రేకం, అనవసరమైన ఆవేశం, ప్రతి చోట పోట్లాట, రోజుకో దెబ్బలాట. ఒరే చిన్నబాబు, ఏమిట్రా ఇది? వాడు అసలే సంసారంతో సతమతమైపోతుంటే ఎందుకు వాడిని అలా బాధ పెడతావు? నేనేం చేశాను? ఆయన ఏమైనా బాధ పెట్టానా, హింసించాను? లేదు, నన్ను సుఖపెడుతున్నావు, దేశాన్ని ఉద్ధరిస్తున్నావు. రైట్, నీకు ఇంటర్వ్యూకి వెళ్ళడం ఇష్టం లేకపోతే మానే, అంతేగాని రోజు నాకు తెల్లంపు తేవద్దు. బాబు, వాడికి ఏదైనా ఉద్యోగం ఇప్పించకూడదు? చేయడుగా, వాడికి ఉన్న ఆ గోల్డ్ మెడల్ తోనూ ఆ సర్టిఫికెట్ తోనే రావాలి ఉద్యోగం. అవును, అలా వచ్చినప్పుడే చేస్తాను. వస్తుందిరా, ఈ ప్రపంచమే నీ కోసం మారిపోతుంది. అన్యాయం, అవినీతి అంతరించిపోతాయి, లంచాలు సిఫార్సులు మాయమైపోతాయి. అయ్యా ధర్మరాజు గారు అంటూ ఉద్యోగం నేరుగా నీ ఇంటికి వచ్చి వరిస్తుంది. అందాక ఇక్కడే పడిండు. అయితే ఈయనకి ఎప్పటికీ ఉద్యోగం రాదన్న మాట, ఇంట్లోనే కూర్చోవాలి. బాబు, ఈడొచ్చిన పిల్ల ఇంట్లో ఉందని మనకు గుర్తు లేకపోయినా లోకం గుర్తు చేస్తుందయ్యా. ఇప్పుడు ఎవరేమన్నారమ్మా? ఒకరన్నారని కాదు బాబు, ఏ వయసులో జరగవలసింది ఆ వయసులో జరగాలి. ముందు దానికి వెంటనే ఒక సంబంధం చూడు. నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నానమ్మా. నా స్నేహితుడికి ఉత్తరం రాశాను, 2 రోజుల్లో సమాధానం రావచ్చు. తమ్ముడు ఉద్యోగమే పెద్ద సమస్యగా తయారైందమ్మా. అదేం పెద్ద సమస్య కాదు. సిఫార్సులుండి లంచాలు ఇచ్చుకోగలిగితే ఈ రోజే ఉద్యోగం దొరుకుతుంది. ఆ నీచం నాకొద్దు. ఈ ప్రపంచంలో బ్రతకడానికి తెలివొక్కటే చాలదురా, లౌకికం కూడా కావాలి. వెళ్ళిన ప్రతి చోట నీకు ఇష్టమైందే ఉండదు. దొరికిన దాన్ని మన ఇష్టం వచ్చినట్టు మలుచుకోవాలి. ఆత్మాభిమానం చంపుకుని బతకడం నాకు చేత కాదు. ఈ రోజే నా ఆఖరి ప్రయత్నం. నా చదువు నన్ను బ్రతికిస్తుందో, ఈ సమాజం నన్ను చంపుతుందో ఈ రోజే తేలిపోవాలి. ఆహా జాతిపిత, ఇప్పుడు నాకెంత ఆనందంగా ఉందో తెలుసా? దూరం నుంచి చూసేవాడికి నువ్వు కూడా నిరుద్యోగ క్యూలో నిలబడ్డట్టే కనపడుతుంది. ఈ దేశం దుస్థితి కళ్ళారా చూసినట్టుంది. తప్పదు, ఈ దేశానికి స్వరాజ్యం తీసుకొచ్చావుగా, ఆ మాత్రం శిక్ష అనుభవించాల్సిందే. అవును, ఈ బుక్ లో లంచం తీసుకొచ్చావా? తీసుకురాలేదా? అబ్బే లాభం లేదండి, వెళ్ళిపోవచ్చు. అదేమిటి అందరూ వెళ్ళిపోతున్నారు? ఏమండి, హలో హలో, ఏమిటండి అందరూ వెళ్ళిపోతున్నారు? ఇది కూడా లంచాల రాజ్యమేనా? అబ్బా కాదు గురు, ఉత్తరం వదట, దక్షిణం వదట, ప్రతిభే కావాలట. ఈ సంగతి తెలిస్తే ఇంత దూరం ఎందుకు వచ్చేవాళ్ళం? పద.
గుడ్ మార్నింగ్. కమేన్. మీలాంటి వాళ్ళు ఈ దేశంలో పుట్టినందుకు నేను చాలా గర్విస్తున్నాను. మీలాంటి వాళ్ళు ఊరికొక్కరున్నా, కనీసం జిల్లాకొక్కరున్నా ఈ దేశం బడుగు దేశాల లిస్టు నుంచి భారీ దేశాల లిస్టులోకి వెళ్తుంది. మీరు భట్రాజులా? ఇది నా 61వ ఇంటర్వ్యూ మేడం. ఇంతవరకు ప్రతి ఆఫీసులో గొడవ పెట్టుకోవడమే గానీ ఇంత ప్రశాంతంగా మాట్లాడారు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. ఇప్పుడు మాత్రం మీ అభిప్రాయం ఎందుకు మార్చుకోవాల్సి వచ్చింది? ఎందుకంటే మన దేశంలో చాలా మంది ఉపన్యాసం చెప్పొద్దు. ఉపన్యాసాల వల్ల ఉదర పోషణ జరగదు, ఉద్యమాలతో ఉన్న ఊపిరి నిలవదు. హక్కులు అడిగే ముందు బాధ్యత తెలుసుకోవాలి. ఓహో, మీరు కూడా నన్ను ప్రశ్నలు వేయటం మొదలెట్టారన్నమాట. చూడండి మేడం, మీరు అడిగిన ఏ ప్రశ్నకు నేను సమాధానం చెప్పలేను. ఇంతవరకు అందరూ చెడుగా మోసం చేశారు, మీరు మంచిగా మోసం చేస్తున్నారు. ఒకవేళ మీరు అడిగిన ప్రశ్నకు నేను సమాధానం చెప్పలేదు అనుకోండి, ఏం చేస్తారంట? ఉద్యోగం ఎవరు, అంతేగా? సో రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్ 62. యు ఆర్ అపాయింటెడ్. సక్సెస్, గ్రాండ్ సక్సెస్. ఈ జీ మురార్ అంటే ఏమిటో నిరూపిస్తానని చెప్పానుగా. ఐ ప్రూవ్డ్ ఇట్. అబ్బా ఏంటన్నయ్యా, నేను చెప్పు, దగ్గరే ఉన్నాగా. నీల్ ఆమ్స్ట్రాంగ్ చంద్రుడి మీద అడుగుపెట్టిన క్షణం ఎలా ఫీల్ అయ్యాడో గానీ ఈ రోజు ఈ జీ మురార్ అంతకన్నా గొప్పగా ఫీల్ అవుతున్నాడు. ఎందుకో తెలుసా? ఉద్యోగం దొరికింది కాబట్టి. ఏంటి, నీకు ఉద్యోగం వచ్చిందా? ఛీ, అసలు నా జాతకంలోనే తప్పుంది. ఏమిటో చూపు, గొడ్డలేదో బెడ్ని కన్నట్టు. నాకు ఉద్యోగం రాకూడదా? వస్తే తప్ప? మీరే చెప్పండి. అవును, ఎందుకు మీరెవరు? ఎవరైనా పర్లేదులేండి, నాకు ఉద్యోగం రావడం నేరమా? ఆయన గోల్డ్ మెడలిస్ట్ అండి, గోల్డ్ మెడలిస్ట్. ఇప్పుడు వచ్చింది కదండి. థ్యాంక్స్. ఎంత చల్లని మాట చెప్పావు నాయన. నీ కష్టాలన్నీ గట్టెక్కే, ఇక నేను ప్రశాంతంగా ఉండు. నాయనా, అర్చన పాడు చూపు. లేదు, ఈ ఇంటి బాధ్యత నేను తీసుకుని మిమ్మల్ని అందరినీ సుఖపెట్టిన తర్వాతే నాకు ఆనందం. ఒరే బుజ్జిగా, ఈ రోజు నుంచి ఇంట్లో సంపాదించేది ఒక చేయి కదరా, 2 చేతులు. ఏమిటమ్మా ఇది? శుభవార్తలన్నీ ఒకటి తర్వాత ఒకటి అన్ని ఇవాళే మన ఇంటికి వచ్చేస్తున్నాయి. ఏమిట్రాది? చెల్లాయికి రాజమండ్రిలో ఇంజనీర్ సంబంధం చూడమని నా ఫ్రెండ్ గోపి గుర్తుండాల్సి ఫోటో పంపించాను కదా, అమ్మాయి నచ్చిందని వాళ్ళు రిప్లై ఇచ్చారు. అబ్బాయి అమ్మాయిని ఫోటోలో చూస్తే సరేనన్నాడట. త్వరలోనే నిశ్చితార్థం పెట్టుకుంటామని రాశారమ్మా. చెల్లెమ్మా, కాదు, ఇంజనీర్ గారు భార్య గారు, మీ ఆయన గారితో సిమెంట్ పాలు కొంచెం ఎక్కువ వేసి బ్రిడ్జీలు కట్టమని చెప్పమ్మా, లేకపోతే కూలిపోగలవు.